See here, this is the official website of CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇందులో ముఖ్యంగా మీరు చాలా క్లియర్ చూడొచ్చు. మనకి రీసెంట్ అనౌన్స్మెంట్స్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి సియర్ రివైజ్డ్ డేట్ షీట్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ క్లాస్ 10th అండ్ క్లాస్ 12th ఆన్ 5th మార్చ్. మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఇయర్ క్లాస్ 10th సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ క్లాస్ 10th రివైజ్డ్ డేట్ షీట్. మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 10:30 AM టు 1:30 PM ఆన్ 4th మే. మనకి ఒడియా, కన్నడ, లెప్చా. మనకి నెక్స్ట్ వచ్చేసి ఆన్ 6th మే ఇంగ్లీష్ కమ్యూనికేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10:30 టు 1:30 PM. మనకి 10th మే వచ్చేసి హిందీ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ట్యూస్డే ఆన్ 11th మే మనకి ఉర్దూ, బెంగాలీ, తమిళ్, పర్షియన్ భాష. 12th మే మనకి ఫ్రెంచ్, జర్మన్. 17th మే పెయింటింగ్. 18th మే మనకి నేషనల్ క్యాడెట్ కార్ప్స్, క్యూరింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి 20th మే హోమ్ సైన్సెస్. 21st మే మనకి సైన్స్ థియరీ అండ్ సైన్స్ ప్రాక్టికల్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాథ్స్. మనకి సైన్స్ ప్రాక్టికల్ మెన్షన్ చేశారు 21st మే. 22nd మే మనకి జపానీస్, ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి 25th మే తెలుగు. నెక్స్ట్ ఇయర్ మనకి మీ యొక్క లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 27th మే సోషల్ సైన్స్. 29th మే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 31st మే మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 2nd జూన్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్. మనకి 21st ఉన్న ఎగ్జామ్ వచ్చేసి 2nd జూన్కి షిఫ్ట్ చేశారు మ్యాథమెటిక్స్ రివైజ్డ్ డేట్ షీట్లో. నెక్స్ట్ వచ్చేసి 3rd జూన్లో అరబిక్, సాంస్క్రిట్ మెన్షన్ చేశారు. 5th జూన్లో మలయాళం, పంజాబీ, రష్యన్, ఉర్దూ కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి 7th జూన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి అప్ టు 7th జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటున్నాయి డేటా షీట్ ప్రకారం. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఫర్ ఈచ్ పేపర్ హ్యాస్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద డేట్ షీట్. ఆన్సర్స్ బుక్స్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు క్యాండిడేట్స్ బిట్వీన్ 10 to 10:15 AM. మనకి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 10:30కి స్టార్ట్ అవుతుందంటే మనకి 10 to 10:15 AMకి ఆన్సర్ బుక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. హౌఎవర్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఫర్ ఈ సబ్జెక్ట్ ఆర్ పేపర్ ఈజ్ యాజ్ గివెన్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ బి ఫాలోడ్ మెటిక్యులస్లీ. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ వుడ్ రైట్ దేర్ పర్టికులర్స్ ఆన్ ద ఆన్సర్ బుక్. మీకు హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీకు డీటెయిల్స్ ఓన్లీ ఆన్సర్ బుక్ పైన రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ 10:15 AM. మీకు ఆన్సర్ బుక్స్ అయితే 10 to 10:15 మధ్యలో ఇస్తారు. క్వశ్చన్ పేపర్ మాత్రం 10:15 AMకి ఇస్తారు. ఫ్రమ్ 10:15 AM టు 10:30 AM అంటే 15 minutes మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ షెల్ రీడ్ ద క్వశ్చన్ పేపర్. Candidates would plan proper strategy to write the answers. మీరు ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో మీరు 10:15 to 10:30 టైంలో క్వశ్చన్ పేపర్ చదువుతూ మీరు ఒక ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ 10:30 AM క్యాండిడేట్స్ విల్ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్. మీకు 10:30 మాత్రం ఎగ్జామ్ ఆన్సర్స్ రాయడం ప్రారంభం చేయాలి. నో ఎంక్వైరీస్ అబౌట్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ షెల్ బి అటెండెడ్ టు. మీ యొక్క రిజల్ట్స్ ఏ రోజు డిక్లేర్ చేస్తారన్న దానిపైన మాత్రం నో ఎంక్వైరీస్ అని మెన్షన్ చేశారు. ఫర్ ఎనీ అప్డేట్స్ ప్లీజ్ విజిట్ cbse.nic.in. దిస్ ఈజ్ ద 10th క్లాస్ రివైజ్డ్ టైం టేబుల్ మాత్రం మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ టైం టేబుల్. నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ 12th టైం టేబుల్ పైన క్లిక్ చేయాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ క్లాస్ 12th మనకి రివైజ్డ్ డేట్ షీట్ అయితే మెన్షన్ చేశారు. ముఖ్యంగా మనకి 4th మే 10:30 AM టు 1:30 PM మనకి ఇంగ్లీష్ ఎలెక్టివ్, ఇంగ్లీష్ కోర్ సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి
వెనస్డే 5th మే ట్యాక్సేషన్ కావచ్చు. మీ యొక్క సబ్జెక్ట్స్ ఇక్కడ చాలా క్లియర్గా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీ యొక్క సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th మే వచ్చేసి ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది. మనకి 6th మే మాత్రం ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో నాలెడ్జ్ ఆఫ్ ట్రెడిషన్, ప్రాక్టీస్ ఆఫ్ ఇండియా, ఈ సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు వీటితో పాటుగా. నెక్స్ట్ వచ్చేసి 8th మే మనకి మార్నింగ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ 10:30 AM to 1:30 PM. నెక్స్ట్ వచ్చేసి 10th మే మనకి ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఫుడ్ ప్రొడక్షన్, మీడియా, నెక్స్ట్ ఇయర్ టెక్స్టైల్ డిజైన్. మీ యొక్క సబ్జెక్ట్ని అయితే చాలా క్లియర్గా నోట్ చేసుకోండి. 11th మే వచ్చేసి ట్రోపోగ్రఫీ, కంప్యూటర్ అప్లికేషన్, ఫ్యాషన్ స్టడీస్. 12th మే బిజినెస్ స్టడీస్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. 17th మే అకౌంటెన్సీ. 18th మే వచ్చేసి కెమిస్ట్రీ ఎగ్జామ్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 19th మే పొలిటికల్ సైన్స్ 10:30 AM to 1:30 PM. నెక్స్ట్ వచ్చేసి 21st మే ఆఫ్టర్నూన్ ఉన్నాయి ఎగ్జామ్స్. 22nd మే మార్నింగ్ ఓన్లీ. 24th మే బయాలజీ ఆఫీస్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి 25th మే ఎకనామిక్స్. 27th మే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 28th మే సోషియాలజీ. 29th మే ఇన్ఫర్మాటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. 31st మే వచ్చేసి మ్యాథమెటిక్స్. మీ యొక్క టైం టేబుల్ని చాలా డీటెయిల్గా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క సబ్జెక్ట్స్ ఏ రోజు ఏ టైంలో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది చాలా క్లియర్గా నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ అవర్స్ క్లాస్ 12th టైం టేబుల్. మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ షిఫ్ట్ అయితే 10:30 AM to 1:30 PM. మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ టు ద స్టూడెంట్స్ 10 AM to 10:15 AM. అంటే మీకు 10 to 10:15 మధ్యలో ఆన్సర్ బుక్లెట్స్ ఇస్తారు. 10:15కి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 10:15 to 10:30 వరకు మీరు క్వశ్చన్ పేపర్ రీడ్ చేయవలసి ఉంటుంది. 10:30 to 1:30 PM మాత్రం ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మరి సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి 2:30 PM to 5:30 PM ఎగ్జామ్. మీకు ఆన్సర్ బుక్లెట్స్ 2 PM to 2:15 PM మధ్యలో ఇచ్చేస్తారు. మీకు 2:15 to 2:30 PM మీరు క్వశ్చన్ రీడ్ చేయవలసి ఉంటుంది. 2:30కి ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నో ఎంక్వైరీస్ అబౌట్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారన్న దానిపైన ఎంక్వైరీస్ మాత్రం చేయవలసిన అవసరం లేదు. ఫర్ ఎనీ అప్డేట్స్ ప్లీజ్ విజిట్ సిబిఎస్ఈ వెబ్సైట్. మరి లేటెస్ట్ అప్డేట్స్ సిబిఎస్ఈకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ టైం టేబుల్ని షేర్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.